ఆమె ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది, వైరల్ అవుతుంది, లేకపోతే షార్ట్స్ ఈ సోషల్ మీడియాలో. సో ఆమెది ఉంది. సో అంతకుముందు అంటే ఆమె సింగిల్గా ఉంటుంది, ఫెమినిస్ట్. ఓకే, అంతకుముందు ఆమె అయితే మొగరాయర్ లాగానే తయారయ్యేది, బాబ్ కట్ వేసుకొని. ఇప్పుడు ఝాన్సీ కూడా ఒక ఫెమినిస్ట్, యాంకర్ ఝాన్సీ. సో ఓకే, సో ఇక సింగిల్ లైఫే బతుకుతుంది. సో ఇక మీరు చూడండి, సమాజంలో ఈ హార్డ్ కోర్ ఫెమినిస్టులు, సామాజిక కార్యకర్తలు ఇట్లా అనేటోళ్ళ లైఫ్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి దయచేసి. ఓకే, వాళ్ళు ఎక్కడ కూడా సమాజంలో పెద్దగా మార్పు తెచ్చింది ఏమి ఉండదు. ప్లస్ వాళ్ళ కుటుంబాలలో మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే ఆ రోజులలో డైవోర్స్ అనేది ఒక పెద్ద నేరంగా పరిగణించే వాళ్ళు కాబట్టి, ఓకే, ఒకవేళ కలిసి ఉన్నా కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ హస్బెండ్ తోటి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీళ్ళు సఖ్యంగా కుటుంబాలు ఒక అందరి నార్మల్ లైఫ్గా బతుకుతున్న వాళ్ళు, ఈ ఫెమినిస్ట్ ఐడియాలజీని ప్రాపగాడ్ చేసేటువంటి వాళ్ళు